ఈ ఒక్క రోజు 2 రోజుల దానికి అంబటి రాంబాబు హడావుడి పడిపోయి దుప్పటి, దిండు, పరుపు, దాని తర్వాత ఇంటి ఫుడ్, మెడికల్ చెకప్లు, నిన్ను అడిగేశాడు, కూలరు నిన్ను అడిగేశాడు. ఏమీ సరిగ్గా వాడుకోకుండా నిన్న గుడ్డ అమర్నాథ్ కూడా సొంత కాపురం చిట్టి కాపురంలో ఎక్కడ రానికుండా 4/6 సెల్లో అంబటి రాంబాబు పడుకుంటే ఈ రోజు బెయిల్ వచ్చింది. మనం ఇంకా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఈ 3వ కేసు అయిన తర్వాత ఇంకా ఇతని పైన పీటీ వ్యానిట్లు పడతాయా, లేకపోతే లిక్కర్ లాజిస్టిక్ కేసులో అంబటి రాంబాబుని ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పి మళ్ళీ తీసుకెళ్తారా? పొన్నవాళ్ళు చెప్పిన కాన్సెప్ట్ ప్రకారం గెద్దొచ్చి ఇక్కడ క్యాండిడేట్ తీసుకెళ్లి ఇంకో చోట పెడతారా? ఈ విషయం ఇంకా మనకు తెలియదు. బట్ ఇప్పటికైతే అంబటి రాంబాబు పైన ఉన్న 3 పీటీ వ్యారెంట్లకి ఎస్ బెయిల్ వచ్చినాయి. ఎనీ టైమ్ హీఈస్ రెడీ టు గెట్ రిలీజ్. బట్ కండిషన్ ఏంటంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, నన్ను ఏమనుకోవద్దు, చెప్పాలి కాబట్టి ముందే మనం మాట్లాడేసుకుంటే మన ఆడియన్స్ తో నాకు ఒక విడదీలేని బంధం అండి. మీ అందరితో మాట్లాడేటప్పుడు మీరు రాసే కమెంట్స్ అన్ని చదువుతుంటే నాకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ. నేను ప్రతి కమెంట్ చదువుతాను. దాంట్లో డిస్టర్బింగ్ కమెంట్స్ ఉంటాయి, వాళ్ళని పక్కన పడేస్తాను. చాలా బాగా రాస్తారు కొంతమంది. అక్క ఇందాక వీడియోలో కూడా నీ thumbnail లో కంటెంట్ చూసి నవ్వానక్క ఒక అతను రాస్తే నాకే నవ్వొచ్చింది.